హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. సైఫ్ అలీ ఖాన్ గారి ఇష్యూ ఎంత పెద్ద అయిందో మనం చూసాము. ఎవరో ఒక వ్యక్తిని తీసుకొచ్చారు, అతనే నిందితుడు చేశారు. రకరకాల అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు మనకు లేటెస్ట్గా వస్తున్న వార్త కరీనా కపూర్ గారు దీని వెనకాల ఉండి ఉండొచ్చు అని కూడా రకరకాల కారణాలు చెప్తున్నారు. తన మీద ఇప్పుడు నెట్టివేసే ప్రయత్నం కూడా మనం చూస్తూ ఉన్నాం. మహారాష్ట్ర మంత్రి చెప్పాడు, ఇలా చాలా మంది చెప్పారు. వాట్ ఎవర్ అక్కడ జరిగే అసలు ఆ మంత్రి ఎందుకు చెప్పాడో మాట్లాడుకుందాం. ఎలాగైతే ఒక ఆర్టికల్ని నమ్మి కొండా సురేఖ గారు అనర్గళంగా ఇదే జరిగింది అని చెప్పిందో మొన్న, సేమ్ ఇలాగే ఆ మంత్రి కూడా ఒక ఆర్టికల్ని నమ్మి చెప్పుండొచ్చు. ఇకపోతే ఈ ఆర్టికల్ రాసిన వాళ్ళు ఎలా ఉందంటే, ఫస్ట్ చరిత్ర అంతా చెప్పి తర్వాత ఇలా జరిగింది అని చెప్పారు. చరిత్ర ఏంటంటే, హమీదుల్లా, ఇప్పుడు మనకి నిజాం మహారాజులు ఎలాగైతే ఉన్నారో హైదరాబాద్కి, అలాగా పటౌడి సామ్రాజ్యం అదంతా భూపాల్ చుట్టుపక్కల, ఆ సామ్రాజ్యంలో లాస్ట్ సుల్తాన్ హమీదుల్లా. ఆయన 1960లో చనిపోయాడు. హమీదుల్లా చనిపోయిన తర్వాత వారసురాళ్ళు ఉన్నారు, వారసుడు లేడు. వారసురాళ్ళు ఇద్దరు అమ్మాయిలు, షాజీదా, అబీదా. అబిదా ఏం చేసింది, పాకిస్తాన్కి వెళ్ళిపోయింది పెళ్లి చేసుకొని. సో దేశం దాటి వెళ్ళిపోయింది కాబట్టి ఆమెకి ఈ దేశంతో కానీ దేశంలో ఉన్న ఆస్తులకు కానీ సంబంధం లేదు. మరి నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇది నాది, నాకు సంబంధం ఉంది అని ఆస్తులన్నీ 1962లో 2 ఇయర్స్లోనే సాజిదా రాయించేసుకుంది. సాజిదా తర్వాత ఆమెకి పుత్ర సంతానం కలిగింది, మన్సూర్ అలీ ఖాన్. ఆయన ఎవరంటే మన సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ నాన్న. మన్సూర్ అలీ ఖాన్ సినిమాల్లోకి వచ్చాడు, బాగా హిట్. పైగా పటౌడీకి టైగర్ అనేవాళ్ళు అనమాట ఆయన్ని. మంచి మంచి సినిమాలు తీశాడు, బాగా హిట్, బాగా డేర్ అండ్ డాషింగ్ అంటారు. ఓకే. ఆయన భార్య షర్మిలా ఠాకూర్, ఆవిడ వచ్చేసి కూడా అప్పట్లో యువకుల కలల రాణి, తనకంటూ కూడా ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. వీళ్ళ తర్వాత వీళ్ళ సంతానం సైఫ్ అలీ ఖాన్. ఇకపోతే సైఫ్ అలీ ఖాన్ కూడా మొదటి భార్య, రెండో భార్య, మొదటి భార్యకి సంతానం, రెండో భార్యకి సంతానం, ఇదంతా ఉంది. ఇప్పుడు హమీదుల్లాకు సంబంధించినటువంటి ఆస్తులు, లాస్ట్ సుల్తాన్ తర్వాత మిగిలిన ఆస్తులు ఏంటంటే 15,000 కోట్లు. ఆ సంస్థానం అంతా కలిపి మొత్తం అక్కడికి ఎన్ని కోటలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఆ స్థలాలు అవన్నీ కూడా అంత ఆస్తి అనమాట. ఆ భూపాల్ దగ్గర ఉన్న కోటలన్నీ వీళ్ళవే, పటౌడీ. వీళ్ళ వారసుడు ఈయన. విచిత్రం ఏంటంటే ఆ పెద్దావిడ ఇంకా బ్రతికే ఉంది ఈరోజు వరకు కూడా. సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ నానమ్మ సాజిదా ఈ రోజు వరకు కూడా బ్రతికే ఉంది. మొన్న కూడా ఈయనకి ఏదో అయిందంట, ఇలా పొడిచాడంట అని తెలిసి పాపం హాస్పిటల్లో పడింది. అంటే ఇప్పుడు చికిత్స పొందుతుందిలే, అనారోగ్యంకి పాలైంది అంటే తెలుసుకున్నా, అయ్యో నా మనవాడిని ఎవడో పొడిచారంట అని షాక్. ఇప్పుడు ఈ 15,000 కోట్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత శత్రు సంబంధించి ఆస్తుల పరిరక్షణ సంస్థ ఒకటి ఉంది. అదంతా ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రభుత్వ హయాంలోనే ఉండాలి, వాళ్ళ చేతుల్లో పెట్టరు. ఇప్పుడు ఈ గోల్కొండ ఇది సంబంధించిన నిజాము ఇదంతా మన గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది. ప్రైవేట్ వాళ్ళు ఇంకా దాంట్లో లేరు. మ్యూజియంలను చేస్తారు, లేకపోతే కాలేజీలను చేస్తారు, అందులోనే కోర్టు కడతారు, సంరక్షిస్తూ ఉంటారు, వాళ్ళ ఇష్టం. ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ ఇంకా వీళ్ళ చేతుల్లో ఉంది. అది ప్రభుత్వ ఆధీనంలోకి రావాలి అనేది వీళ్ళంటే నో అలా కుదరదు, ఆల్రెడీ అది నా పేరు మీద రాయించుకున్నాను, నేను బతుకున్నంత తర్వాత నువ్వు ఎలా తీసుకెళ్తావు, మా వంశం ఇంకా అలాగే ఉందని ఆవిడ ఇంకా కొట్లాడుతూ ఉంది. ఆ కొట్లాట కాస్త అట్లా సాగి లాస్ట్ ఒక 30 రోజులు గడువు ఇచ్చింది కోర్టు వీళ్ళకి, ఏదో ఒకటి తేల్చండి అని. ఆ 30 రోజుల గడువు లాస్ట్ శుక్రవారానికి ఎండ్. ఏ రోజైతే ఆ గడువు ఎండ్ అయ్యింది అని ఉందో ఆ టైం కొన్ని గంటల్లో అయిపోతుంది, అప్పుడే సైఫ్ మీద దాడి జరిగింది. తెల్లారితే గడువు అయిపోతుంది, రాత్రి దాడి జరిగింది. ఇది జరిగింది. ఆ టైంలో వాళ్ళ ఆవిడ ఇంట్లో లేదట. ఇప్పుడు ఈ ఆర్టికల్స్ రాసే వాళ్ళందరూ అక్కడి వెబ్సైట్స్ అన్నీ కూడా ఆస్తి కోసం 15,000 కోట్ల ఆస్తి కోసం కావాలనే కరీనా వాళ్ళ ఆయన్ని చంపించింది అని చెప్పేసి రాశారు. ఇక్కడ ఎక్కడ కూడా పొంతం లేదు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ని ఈమె పొడిచినా కూడా సాజిదా ఇంకా బతికే ఉందిగా. ఆమె ఎవరికి రాసుకుంటే వాళ్ళదే, నేను ఎవ్వరికి ఇవ్వను, గుడికి రాసేస్తున్నా అన్నా కూడా గుడిదే.
లేదు గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నాను, గవర్నమెంట్దే, ఆవిడ ఇష్టం అది. సో ఈవిడ వెళ్ళి ఈయన చంపాల్సిన అవసరం అయితే లేదు. ఆయనే పోనీ సైఫ్ అలీ ఖాన్ గారికి కరీనాకి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయనుకో అప్పుడు ఏదన్నా అనుకోవచ్చు, కలిసే బయటకు వెళ్తారు, కలిసే ఇద్దరి మధ్య మంచి ప్రేమానుబంధాలు ఉన్నప్పుడు తనకి ఏదైతే ఉంటుందో ఆ షేర్ ఖచ్చితంగా కరీనాకి ఇస్తారు కదా. 100%. చచ్చిపోవాల్సిన అవసరం, చంపేయాల్సిన అవసరం ఏముంది? కరీనా పిల్లల్ని సంరక్షించడానికే కదా కత్తిపోట్లు పొడుచుకున్నాడు. మరి అంతే జరిగింది అది. అక్కడ వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, ఇదే నిజమని. ఇంకా ఇప్పుడు కొండా సురేఖ లాంటి వాళ్ళు చెప్పగానే నాగార్జున నిజంగానే ఇది చేసి ఉంటాడని ఎంతమంది నమ్ముతారు? అంత పెద్ద వాళ్ళు చెప్పగానే. ఇక్కడ కూడా ఒక మంత్రి చెప్పేసరికి ఆ ఊరిలో అవునంట కదా అంటున్నారు. ఇక భూపాల్ సంగతి అయితే ఇక ఇట్లాంటి విన్న తర్వాత కరీనా పొరపాటున ఎక్కడన్నా భూపాల్లో అడుగు పెడితే ఆమెను ఏదో చేయరు, మన రాజుని ఏదో చేసిందంట అని. అట్లా ఉండదులే, బట్ అన్ని రూమర్సే, అంతమించి ఏం లేదు. ఇప్పుడు మోడీ పెట్టిన ఈ రూల్ ఏంటంటే వాళ్ళందరూ మళ్ళీ ఇది మాది మాది అని చెప్పేసి బార్డర్లు కట్టుకొని మళ్ళీ పరిపాలించుకుంటామని చెప్పేసి ఇది మేము ఇండియాలో కలపమని ఏమన్నా పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ముందుగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటారు. వీళ్ళు కూడా దాన్ని ఏం చేయరు, అనుభవించరు. మోడీ వచ్చి కూర్చొని అందులో కాఫీ తాగట రోజు దాన్ని ఏం చేస్తారు, ఒక మ్యూజియం లేకపోతే కాలేజ్, హాస్పిటల్ ఇలాంటివి చేసి సంరక్షిస్తూ ఉంటారు. ఆస్తుల కింద పరిగణించి ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ అంతే, మన హైకోర్టు అంతే, నిజాం కాలేజు అంతే ఉన్నాయి, సిటీ కాలేజ్ అంతే. ఇట్లా పాత వాళ్ళ భవనాలన్నీ ఇక్కడ మ్యూజియం అంతే, సాలార్జంగ్ మ్యూజియం అంతే, చౌహమల్లా ప్యాలెస్ అంతే, ఫలక్నుమా ప్యాలెస్ కూడా అంతే. ఒకప్పుడు అది కోట, ఇప్పుడు దాన్ని హోటల్ చేశారు. ఏదో ఒకటి చేసి సంరక్షిస్తూ ఉంటారు వాళ్ళు కూడా. అవి మీ దగ్గర నుంచి లాక్కొని నేను ఏదో ఇబ్బంది పెట్టాలని అయితే చేయరు. ఇంకొకటి కరీనా గారు ఆ టైంలో లేరు, పార్టీకి వెళ్ళారంట అంటే ఇప్పుడు బాలీవుడ్ లో ఆ కల్చర్ ఉంటది, ప్రతిరోజు ఉంటారు. ఆవిడ కూడా ఏదో ఊరు పేరు లేని పార్టీకి వెళ్ళాల, వాళ్ళ అక్కతో పాటు, వాళ్ళ అక్క బావలతో పాటు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పాటు వెళ్ళింది. అది అక్కడ ఏదో జరుగుతుంది అయితే తనకు తెలియదు కదా, అసలు తెలియదు. పైగా పిల్లల్ని వదిలిపెట్టి చెప్పే వెళ్ళుంటారు కదా. 100% ఆ కేర్ టేకర్ కూడా చెప్పేసే ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. కోఇన్సిడెన్స్ గా ఆ టైంలో కోర్టులో 15,000 కోట్ల పంచాయతీ నడుస్తుంది. దానికి దీనికి లింక్ అంటగట్టి లింక్ పెట్టారు. కరీనా గారి గురించి కూడా తప్పుగా మాట్లాడాడు. మొగుడు వదిలేసి ఇంట్లో పెట్టేసి పార్టీలకు వెళ్ళింది. ఆ కల్చర్ వాళ్ళకు ఉంది, ప్రతిరోజు ఉంటది, అది చెప్పకుండా ఉండదు, అది కామనే. ఆ రోజే ఇన్సిడెంట్ జరగడం అట్లా వెళ్తుంది కాబట్టే ఇన్సిడెంట్ జరిగింది. ఆ టైంలో ఎవరు ఉండరు అనుకునే వాడు వచ్చాడు అంత యథేచ్ఛగా. అది అంటే ఆ సిచ్యువేషన్ వల్ల ఇన్సిడెంట్ జరిగింది, కానీ ఇన్సిడెంట్ జరగాలని ఆ సిచ్యువేషన్ ని క్రియేట్ చేయలేదు. ఇక అలా కనిపిస్తుంటే అలా మాట్లాడేస్తూనే ఉంటే ప్రస్తుతానికి మొన్నే డిశ్చార్జ్ అయ్యారు, కాస్త కోలుకునే పరిస్థితి. దాని మీద కూడా కత్తిపోట్లు పొడిచిన తర్వాత డాన్సింగ్ వేసుకుంటూ వచ్చాడు బయటికి. ఎక్కడ పోటు కావాలనే చెప్పాడు. ఇది కోర్టును మోసం చేయడానికి 15,000 కోట్ల కోసం ఈయన కూడా డ్రామా ఆడుతున్నాడని మళ్ళీ ఆయన అన్నాడు. వాళ్ళ ఆస్తి, వాళ్ళ కత్తిపోటు, వాళ్ళ శరీరం, వీళ్ళందరూ ఎవరమ్మా మాట్లాడుకోవడానికి? చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.